పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటీవల కాలములో కథోలిక సంఘములో చిన్న పిల్లలకి జ్ఞానస్థానం ఇస్తున్నారు. అది కరెక్టేనా? అది బైబిల్ ప్రకారమేనా అని చాలామంది చాలా విధాలుగా కథోలిక సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే వారు అడిగే దానిలో కూడా తప్పేమి లేదు. ఎందుకు తప్పు లేదు అనగా, మార్కు శుభవార్తలో 16వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు పలికిన మాట, విశ్వసించి బాప్తిజమము పొందువారు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును అన్నారు. అంటే మరి చిన్నపిల్లలు దేవుని వాక్యమును వినలేదు కదా, విశ్వసించలేదు కదా, వారికి బాప్తిజం లేదా జ్ఞానస్థానం, కథోలికులైతే జ్ఞానస్థానం అంటారు, జ్ఞానస్థానం ఇస్తున్నారు కదా, ఇది బైబిల్కి వ్యతిరేకము కాదా అని చాలామంది ఈ కథోలిక సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ శ్రోతలారా, ప్రియ విశ్వాసులారా, మీరు అడిగినటువంటి ప్రశ్నలో తప్పేమీ లేదు. కానీ ఒకసారి కథోలిక విశ్వాసాన్ని మనము గమనించుటకు ప్రయత్నం చేద్దాం. కథోలిక విశ్వాసం దేనిని అనుసరిస్తుందో కూడా చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా శుభవార్తలో 18వ అధ్యాయాన్ని మనము చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు ఈ విధంగా మనకి వాక్యములో తెలియచేస్తూ ఉన్నారు. లూకా శుభవార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూసుకుందాం. ఆ సమయమున కొందరు తమ బిడ్డలను తాకవలనని యేసు వద్దకు తీసుకొని రాగా శిష్యులు వారిని గద్దించిరి. కానీ యేసు ఆ బిడ్డలను తన చెంతకు చేరబిలిచి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, అట్టివారిని ఆటంకపరపకుడు, ఎలైనా అట్టివారిదే పరలోక రాజ్యం అని పలుకుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులు చిన్న బిడ్డలని ఆటంకపరుస్తుంటే నా దగ్గరకు రావటానికి, నన్ను చేరటానికి ఎవరిని మీరు ఆటంకపరపమాకండి అని పలుకుతూ ఉన్నారు. అంటే చిన్న బిడ్డలను కూడా దేవుడు ప్రేమగా ఆహ్వానిస్తున్నారు. చిన్న బిడ్డలను కూడా తన చెంతకు రమ్మని ప్రేమగా పిలుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆటంకపరపమాకండి వారిని అని పలుకుతున్నారు. అదేవిధంగా ఈ రోజున కథోలిక సంఘం చిన్న బిడ్డలకి జ్ఞానస్థానం ఇచ్చి వారిని క్రీస్తు దేహంలో భాగముగా, పవిత్ర సంఘంలో భాగంగా చేస్తుంటే దయచేసి వారిని ఆటంకపరపమాకండి అని కథోలిక శ్రీ సభ బోధిస్తుంది. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాలలో 2వ అధ్యాయంలో 38వ వచనములో చూసినట్లయితే యేసు ప్రభు వారు పౌలు గారి ద్వారా, పేతురు గారి ద్వారా ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను, అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుతారు అని పలికారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? హృదయ పరివర్తన అనేది. అయితే చిన్న బిడ్డల హృదయ పరివర్తన చెందలేదు కదండి అని అనొచ్చు. ఇక్కడ కథోలిక సంఘం చిన్న బిడ్డలలో చూసేది ఏంటంటే జన్మ పాపం. సో ఈ జన్మ పాపం అనేది తొలగిపోవటం కోసం కథోలిక సంఘం చిన్న బిడ్డలకు బాప్తిజం ఇస్తుంది. అందుకే యేసు ప్రభు పౌలు గారు ఏమన్నారు? మీరు హృదయ పరివర్తన చెంది మీ పాపాల పరిహారమునకై ప్రతి ఒక్కరు, పాప పరిహారం 2 పాపాలు, ఒకటి జన్మ పాపం, రెండవది తెలిసి చేసినటువంటి పాపం. ఈ 2 పాపాలకు పరిహారముగా హృదయ పరివర్తన చెంది బాప్తిజము పొందితే పరిశుద్ధాత్మను పొందుకుంటారని స్వయంగా పేతురు గారు పలుకుతున్నారు. కనుక ఇక్కడ చిన్న బిడ్డలలో ఉన్న పాపం ఏంటంటే జన్మ పాపం.
ఆ జన్మ పాపము తొలగిపోవటం కోసమే కథోలిక సంఘము పసిబిడ్డలకి జ్ఞానస్థానం ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా చూస్తే అపోస్తుల కార్యాలలో 16వ అధ్యాయంలో 30వ వచనము నుండి చూసినట్లయితే అక్కడ జైలు అధికారి అంతయు తన కుటుంబముతో బాప్తిజమము లేదా జ్ఞానస్థానము పొందినట్లుగా మనము చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు వారిని బయటికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలయను అని అడుగగా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుడు, అట్లు చేసినచో నీవును నీ కుటుంబము రక్షింపబడును అని చెప్పిరి. అంతటా వారు అతనికి అతని ఇంటిలోని వారికి ప్రభువాక్యమును బోధించి ఆ రాత్రివేళ చెరసాల అధికారి వారిని తీసుకుని వెళ్ళిరి. వారి గాయాలను కడిగి వేసెను. వెంటనే అతడు అతని కుటుంబమును జ్ఞానస్థానము పొందిరి. ఇక్కడ జైలు అధికారి ఒక్కడే జ్ఞానస్థానం పొందల. ఆ కుటుంబంలో ఎవరైతే వాక్యమును విన్నారో, ఎవరైతే చిన్న బిడ్డలు ఉండి ఉంటారు, అయితే వారికి కూడా జ్ఞానస్థానము పొందినట్లుగా వాక్యము ఇక్కడ బోధిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనము ఇంకా చూసినట్లయితే మత్తయి శుభవార్తలో 18వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనము చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు స్వయంగా పలుకుతున్నటువంటి మాటలు మనము చూద్దాం. 18వ అధ్యాయము 14వ వచనమును చూద్దాము. ఈ రీతిగా ఈ పసిబాలులలో ఏ ఒక్కరైనను నాశనమగుట పరలోకమందు మీ తండ్రి చిత్తము కాదు. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? వినండి. ఏ ఒక్కరు నాశనమగటం దేవునికి ఇష్టము కాదు. అంటే ఇక్కడ ఈ వచనాన్ని నేను ఎందుకు చదివాను అంటే, మానవులందరూ రక్షింపబడాలనేది దేవుడి కోరిక. ఒక కాపరి 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెతికాడు అంటే 100 గొర్రెలు రక్షింపబడాలనేదే దేవుని కోరిక. మానవులందరూ రక్షింపబడాలనేది దేవుని కోరిక. తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనంలో. అయితే ఇక్కడ మరి చిన్న బిడ్డలు జన్మ పాపముతో చనిపోతే ఎక్కడికి వెళతారు? ఈ బిడ్డలకి 13, 14, 15 సంవత్సరాలు వచ్చినప్పుడు మరి బైబిల్ చదువుతారు, వాక్యమును వింటారు, విశ్వసిస్తారు. ఆ వయసులో 14, 15 సంవత్సరాల వయసులో వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్థానము లేదా బాప్తిజమము పొందితే రక్షణ అన్నారు. ఈ 14, 15 సంవత్సరాల లోపు చనిపోతే, జన్మ పాపముతోనే చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళతారు? పరలోకానిక, నరకానిక, ఉత్తరింపు స్థలానిక? ఎక్కడికి వెళతారు? ఒకసారి ఆలోచన చేయండి ప్రియ విశ్వాసులారా. అదుగో చిన్న బిడ్డలలో ఉన్నటువంటి జన్మ పాపము కడిగి వేయబడటం కోసం, జన్మ పాపమును తొలగించటం కోసం కథోలిక శ్రీసభ చిన్న బిడ్డలకి జ్ఞానస్థానం ఇస్తుంది. ఇది దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం. అయితే చిన్న బిడ్డలకి జ్ఞానస్థానం ఇవ్వబోయే ముందు 5 కార్యాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటివి ఆ కార్యాలు? మొదటగా ఆ చిన్న బిడ్డ తల్లిదండ్రులకి దేవుని వాక్యము బోధించటం, బాప్తిజమము యొక్క విలువ, బాప్తిజమము పొందితే దేవుడు ఏ విధంగా ఆ బిడ్డను ఆశీర్వదిస్తారు, బాప్తిజం వల్ల వచ్చే ఆశీర్వాదాలు తెలియచేస్తారు. ఒకటి. రెండవది, తల్లిదండ్రుల సమక్షములోనే ఆ పసిబిడ్డకి జ్ఞానస్థానం ఇస్తారు. మూడవది, ఆ పసిబిడ్డలకు ఒక జ్ఞాన తల్లి అంటారు. దానిని గాడ్ పేరెంట్ అంటారు. ఈ జ్ఞాన తల్లి కూడా ఉంటారు. ఈ జ్ఞాన తల్లి ఎందుకు ఉంటారంటే, ఈ పసిప్రాయములో జ్ఞానస్థానము తీసుకున్న ఈ బిడ్డకి కోసం ప్రార్థన చేస్తారు. ఆ బిడ్డకి మంచి మాటలు, దేవుని మాటలు, ఆత్మీయమైన మాటలు తెలియచేస్తారు. ఇలా ఆత్మీయమైనటువంటి మాటలు తెలియచేయటం కోసమే మరి
జ్ఞాన తల్లి, గాడ్ పేరెంట్ అని కూడా అంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ పసిబిడ్డకి జ్ఞానస్థానం ఇవ్వబోయే ముందు తల్లిదండ్రులు దేవాలయంలో అంటే తిరుసభ కట్టల ప్రకారం వివాహం చేసుకున్నారా చూస్తారు. తర్వాత ఆ పసిబిడ్డలకు జ్ఞానస్థానం ఇవ్వబోయే ముందు మరి ఆ పసిబిడ్డల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా తీసుకుంటారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి విచారణ గురువుల వారు తల్లిదండ్రుల సమక్షంలో, విచారణ గురువు సమక్షంలో, జ్ఞాన తల్లి సమక్షంలో జ్ఞానస్థానం ఇస్తారు. ఎప్పుడైతే జ్ఞానస్థానం ఇస్తారో అప్పుడు ఆ పసిబిడ్డ జన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే మరి పసిబిడ్డ జన్మ పాపము తొలగిపోయిన తరువాత మరి పాపాలు చేస్తారు కదా అంటే ఇక్కడ తల్లిదండ్రులకి 2 బాధ్యతలను అప్పగించారు. ఏంటి ఆ బాధ్యతలు అనంటే ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదివినట్లయితే అక్కడ ప్రభువు తల్లిదండ్రులకి ఒక బాధ్యతని అప్పగిస్తూ ఉన్నారు. ఈ బాధ్యత ఏంటి అనేది నేను మీకు చదివి వినిపిస్తాను. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు. నేడు నేను మీకు ఉపదేశం చేసిన ఈ ఆజ్ఞలు ఏనాడు మర్చిపోకండి. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి చిన్న వయసులోనే జ్ఞానస్థానం ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అయితే దేవుని ఆజ్ఞలు మర్చిపోకండి, బైబిల్ గ్రంథం మర్చిపోకండి, బాప్తిజం యొక్క విలువ తెలుసుకోండి, ఆ బాప్తిజం ఎందుకు తీసుకుంటున్నారో కూడా విలువ తెలుసుకోండి. ఆ తర్వాత 7వ వచనంలో మీరు మీ పిల్లలకు బోధించండి. ఏం బోధించాలా? విన్న వాక్యాన్ని బోధించండి. మీరు ఇంట ఉన్నను బయట ఉన్నను విశ్రాంతి తీసుకొంచున్నాను, లేచి నడిచినప్పుడు వీటిని మీ పిల్లలకు బోధించండి. ఈ ఆజ్ఞలు ఎల్లప్పుడూ జ్ఞప్తి యందు ఉంచుటకై గుర్తుగా మీ చేతుల మీదను నోటి మీదను కట్టుకొనుడు అంటున్నారు. ఇక్కడ దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు తల్లిదండ్రులకు ఒక బాధ్యత అప్పగిస్తున్నారు. మీ పిల్లలకి 10 ఆజ్ఞలు బోధించండి, మీ పిల్లలకి మీ విశ్వాసాన్ని తెలియచేయండి, మీ పిల్లలకి మీ దేవుడి గురించి చెప్పండి, మీ పిల్లలకి దేవుని యొక్క శక్తి గురించి చెప్పండి అన్నారు. అంటే ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నాను అనంటే జాగ్రత్తగా వినండి. పసిబిడ్డలకు జ్ఞానస్థానం ఇచ్చిన తరువాత తల్లిదండ్రులు వాళ్ళని వదిలిపెట్టరు. కథోలిక సంఘ విశ్వాసం ప్రకారం వాళ్ళని వదిలిపెట్టారు. వాళ్ళకి దేవుని వాక్యం బోధిస్తారు, వాళ్ళకి తిరుసభ కట్టడలు బోధిస్తారు, వాడికి 10 ఆజ్ఞలు బోధిస్తారు, వారికి పరలోక జపం చెబుతారు, వారికి స్నేహ గుర్తు నేర్పిస్తారు, వారికి త్రిత్వైక స్తోత్రం నేర్పిస్తారు, వారికి ఉత్తమ మనస్తాప జపం నేర్పిస్తారు. ఇలా వారు 7, 8, 9, 10 సంవత్సరాలు వయసు వచ్చే వరకు, ఆలోచన జ్ఞానం పెరిగే వరకు ఇటు కథోలిక సంఘం కేటగిజం నేర్పిస్తుంది, అంటే మీరు సండే క్లాస్ అంటారు. ఇటు ప్రక్క తల్లిదండ్రులు కూడా దేవుని వాక్యాన్ని వాళ్ళకు బోధిస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు ఎదుగుదల అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి నేర్పించేది ఏంటంటే పాప సంకీర్తన. అంటే ఈ మధ్య కాలంలో చేసినటువంటి పాపాలు, చిన్న ప్రాయంలో జ్ఞానస్థానము పొందుకున్నటువంటి బిడ్డ ఈ మధ్య కాలంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పరిహారం జరగటం కోసం దేవుడు ఆనాడు శిష్యులకు అధికారం ఇచ్చారు. మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, మీరు ఈ లోకములో ఎవరినైతే బంధిస్తారో వారు పరలోకములో బంధింపబడతారు అని శిష్యులకు అధికారం ఇచ్చారు. ఆ అధికారము పొందుకున్నటువంటి గురువు పాప సంకీర్తనకు కూర్చున్నప్పుడు అక్కడ ఆ బాలుడు లేదా ఆలోచన జ్ఞానం పెరిగినటువంటి, ఆలోచన తత్వము వచ్చినటువంటి, తన పాపాలను తను గుర్తించగలిగినటువంటి వ్యక్తి ఆ బాలుడు అదుగో అక్కడికి వెళ్ళి అభిషక్త గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తన చేస్తాడు. పాప సంకీర్తన చేయటం అంటే తన పాపాలను ఒప్పుకోవటం. ప్రియ విశ్వాసులారా గమనించండి, ఇక్కడ గురువులో మీరు నరులను చూడకాకండి, ఇక్కడ గురువులో క్రీస్తు ప్రభుని చూడండి, ఇక్కడ గురువులో అభిషేకాన్ని చూడండి, ఇక్కడ గురువులో అధికారాన్ని చూడండి, ఇక్కడ గురువులో పాప క్షమాపణిచ్చిన అధికారాన్ని మీరు చూడండి. కనుక దేవుని బిడ్డలారా 13, 14 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు ఆ పసిబిడ్డలు వెళ్ళి, ఆ పసిబిడ్డలు కాదు రేషనాలిటీ ఆలోచన జ్ఞానం పెరిగిన పిల్లలు వెళ్ళి బాప్తిజమము తీసుకున్న తరువాత పాప సంకీర్తన చేస్తారు.
కాబట్టి బాప్తిజము పొందుకున్న నాటి నుండి ఇప్పటి వరకు, అంటే 14-15 సంవత్సరాల ప్రాయం వరకు వారు చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఎప్పుడు క్షమించబడతాయి అంటే ఆ పాప సంకీర్తనలో గురువు కూర్చున్నప్పుడు, గురువు దగ్గర పాపాలను ఒప్పుకున్నప్పుడు, గురువు ఆ పాపాలకి క్షమాపణ దయచేసినప్పుడు మాత్రమే. కనుక మరి పసిబిడ్డలప్పుడు జ్ఞానస్థానము పొందుకున్నటువంటి మీరు ఆ తర్వాత పాప క్షమాపణ విషయం ఏంటి అన్న ఆలోచన మీకు రావచ్చు. ఆ పాప క్షమాపణ కోసమే కథోలిక సంఘము పాప సంకీర్తన అనే దివ్య సంస్కారమును, సాక్రమెంటును ఏర్పాటు చేయటం జరిగింది దేవుని బిడ్డలారా. అందుకే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో చూస్తే యేసు మరి ఆ సామెతల గ్రంథ రచయిత ఏం పలుకుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 28వ అధ్యాయము చూద్దాం. 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పాపములను కప్పిపెట్టుకొనువాడు బాగుపడడు, ఆ పాపాలను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు దేవుని దయను పొందుతాడు. అంటే ఇక్కడ పాప సంకీర్తనలో ఆ బాలుడు చిన్న ప్రాయంలో జ్ఞానస్థానము పొందుకున్న బిడ్డ యవ్వన ప్రాయము చేరిన తరువాత చేసిన పాపాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నాడు, పాప సంకీర్తన చేస్తున్నాడు, పాప క్షమాపణ పొందుతున్నాడు. అయితే ఈ పసిబాలుడు చిన్ననాటి నుండి ఎదిగే వరకు ఈ తల్లిదండ్రులు, జ్ఞాన తల్లి, విచారణ గురువులు బాధ్యత కలిగి వారికి దేవుని వాక్యము బోధించటం, దైవాజ్ఞను నేర్పించటం, దేవుని మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. కనుక ప్రియ విశ్వాసులారా గమనించండి, కథోలిక సంఘము పసిబిడ్డలకి జ్ఞానస్థానము బైబిల్ ప్రకారమే ఇస్తుంది, ఆలోచనాత్మకంగా ఇస్తుంది, విశ్వాసాన్ని బట్టి ఇస్తుంది, కానీ సొంతగా వాళ్ళైతే చేయటం లేదు. కనుక విశ్వాసులారా గమనించండి, విశ్వాసములో చెలించకండి, స్థిరంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకీ ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. బాప్తిజమం అంటే అది ఏ పదం? గ్రీక్ పదం. బాప్తిజమం అంటే బాప్తిస్మోస్ అనగా ముంచి లేపటం. దానిని కథోలిక సంఘం ఏమంటుందో తెలుసా? జ్ఞానస్థానం అంటుంది. జ్ఞానస్థానం అంటే జ్ఞానము, స్థానము, రెండు పదాలు. జ్ఞానము అనగా దేవుని వాక్యం, స్నానము అనగా దేవుని వాక్యములో కడగబడటం. వినండి జాగ్రత్తగా. అందుకే పౌలు గారు ఎఫెసీయులు 5:25-26 ఏమంటది? ఆమెను వాక్కు చేత కడిగి మచ్చ కాని ముడత కాని మరేది కూడా లేకుండా దివ్యముగా తనను తాను దేవునికి సమర్పించుకోవటం కోసం ఆయన అట్లు చేశాను. అంటే పౌలు గారు దేవుని వాక్యమును జ్ఞానముతో పోల్చాడు. ఆ జ్ఞానముతో సంఘము కడగబడింది అని పౌలు గారు పలుకుతున్నారు. అదేవిధంగా జ్ఞానస్థానము అనగా దేవుని బిడ్డలారా దేవుని వాక్యముతో కడగబడటం. అందుకే ఆదిలో వాక్కు ఉండెను. సో దేవుని వాక్యమే ఒక జ్ఞానం, మహాజ్ఞానం. అయితే దేవుని బిడ్డలారా ఒక ప్రశ్న, మరి జ్ఞానస్థానము లేదా బాప్తిజము పొందే మనకి ఆత్మశుద్ధి కావాలా, శారీరకమైన శుద్ధి కావాలా? ఎందుకు శుద్ధి కావాలి అంటే మనకు కావలసింది ఆత్మశుద్ధి, హృదయ శుద్ధి. అందుకే హృదయ శుద్ధి కలవారు ధన్యులు అన్నారు. కనుక బాప్తిజములో కడగబడాల్సింది ఈ శరీరం కాదు, ఈ శరీరము ఆత్మ కడగబడాలి. ఈ శరీరము వలన చేసిన పాపాలు కడగబడాలి. సో హృదయములో బయలుదేరిన పాపాలు శరీరము ద్వారా చేయగా ఈ శరీరము చేసినటువంటి పాపాలన్నీ కడగబడాలి. ఈ శరీరము చేసిన పాపాలన్నీ కడగబడే శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. కనుక జ్ఞానస్థానం అంటే దేవుని వాక్యములో కడగబడటం లేదా దేవుని వాక్యముతో కడగబడటం. అందుకే కథోలిక శ్రీసభ జ్ఞానస్థానం అనే పదమును వాడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, చిన్న పిల్లల బాప్తిజం బైబిలుకు వ్యతిరేకం కాదు. యేసు ప్రభు పలికారు, చిన్న బిడ్డలు నా యొద్దకి
రానండి, వారిని ఆటంకపరపమాకండి. అంటే చిన్న బిడ్డలకి జ్ఞానస్థానం ఇస్తున్నారు, మీరు ఆటంకపరపమాకండి, అందరూ రక్షింపబడాలి అన్నది నా కోరిక. ఏ చిన్న బిడ్డను కోల్పోవటం నాకు ఇష్టం లేదని అన్నది నా కోరిక. పేతురు గారు అన్నారు అందరూ బాప్తిజం పొందాలన్నారు. పౌలు గారు అన్నారు కుటుంబం అంతా రక్షింపబడాలంటే జైలు అధికారి కుటుంబం అంతా బాప్తిజం పొందింది. ఇక్కడ ఇదంతా ఎందుకు మీకు కోట్ చేస్తున్నానంటే వినండి జాగ్రత్తగా. ఇదంతా ఎందుకు కోట్ చేస్తున్నానంటే ముఖ్య గమనిక, చిన్న బిడ్డలు జన్మ పాపముతో చనిపోతే ఒకవేళ నరకానికి వెళితే దేవుడు తన బిడ్డలని కాపాడుకోలేకపోయేనేమోనో అని బాధపడతాడు. సో ఈ బాధను ఆ బిడ్డలు రక్షించుకోవటం కోసమై దేవుడు మరి కథోలిక సంఘము ద్వారా చిన్న బిడ్డలకి జ్ఞానస్థానం ఇస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, విషయం తెలిసి తెలియక మాట్లాడకండి, అవి విశ్వాసములో చలించకండి, స్థిరంగా ఉందాం, నిలకడగా ఉందాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.